హాయ్, తెలుగు మిత్రులకు స్వాగతం. ఈరోజు మార్కెట్ ఒక సుమారుగా 150 పాయింట్లు కరెక్షన్ వచ్చింది. నిన్న 300 పాయింట్లు పైగా పెరిగింది కదా. అయితే ఈరోజు లాస్ట్ డే ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్, దీని గురించి మాట్లాడతాను. తర్వాత వీక్లీ సెటిల్మెంట్ కాబట్టి రేపు థర్స్డే సెటిల్మెంట్ కదా, ఆ తర్వాత మళ్ళీ హాలిడే ఉంది. సో దాని గురించి కూడా మాట్లాడతాను, ఎట్లా ఉంటుంది ఏంటి అనేది దాని గురించి. ప్లస్ ఏంటంటే మన ఈ టెక్నికల్ అనాలిసిస్ ప్రోగ్రామ్ గురించి చాలా క్వైరీస్ అంటే డౌట్స్ అవి వస్తున్నాయి. రేపు ఎక్స్క్లూజివ్గా దీని మీద వీడియో పెడతాను. గ్రూపుల వారు కానీ ఫ్రెషర్స్ కానీ అందరికీ సంబంధించి కాంప్రహెన్సివ్గా రేపు ఎక్స్క్లూజివ్గా దీని మీదే వీడియో పెడతాను. డేట్ ఆఫ్ కమెన్సింగ్ ఇవన్నీ వీటన్నిటితోటి ఎలా సబ్స్క్రైబ్ చేయాలి అన్నిటి గురించి. సో ఫస్ట్ మార్కెట్ గురించి చూద్దాం. మార్కెట్ సహజంగానే 150 పాయింట్లు తగ్గింది. ప్రాక్టికల్గా జరిగింది ఏంటంటే అక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ప్రాఫిట్ బుక్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కదా, సహజం కదా. ఎఫ్ఐఎస్ అమ్మారు 1700-1800 కోట్లు అమ్మారు ఈరోజు. నిజం చెప్పాలంటే నిన్న ఎఫ్ఐఎస్ కొద్దిగా కొన్నారు, డిఐఎస్ భారీగా కొన్నారు. భారీ అంటే 2000 కోట్లకు కొన్నారు నిన్న డిఐఎస్. ఈరోజు కూడా 2000 కోట్లకు కొన్నారు. అంటే నిన్న ఈరోజు కలిపి 4000 చిల్లర, 4000 కోట్లకి పైగా మన లోకల్ డిఐఎస్ కొన్నారు. మొన్నటి వరకు అమ్ముకుంటూ వచ్చారు కదా, 5-6 నెలల నుంచి అమ్ముతూ వచ్చారు. ఇప్పుడు కొన్నారు, ఈ మధ్యన కొంటున్నారు. ఎఫ్ఐఎస్ అమ్మటం మొదలుపెట్టేటప్పటికి వీళ్ళు కొనటం మొదలుపెట్టారు. అయితే ఈ గేము అంత బాగా రసవత్తరంగా లేదు. ఎందుకంటే వాళ్ళు అమ్మిన రోజుల్లో మార్కెట్లు కొద్దిగా లోలో ఉన్నాయి. ఎఫ్ఐఎస్ కొన్న టైం మంచి టైము, ఇప్పుడు కొంటున్నారు. ఇది అంత మంచిది కాదు. బట్ రోజు కొంటారని ఏం కాదు, దే నో హౌ టు డూ బిజినెస్. ప్రస్తుతం ఏంటంటే 31 మార్చి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కదా, బ్యాలెన్స్ షీట్స్ టు కీప్ దేర్ బ్యాలెన్స్ షీట్స్ ప్రాపర్. అంటే చెప్పాలంటే ఈ ఎన్ఏవీలు అవి ఎక్కువ పడిపోకుండా జాగ్రత్త పడ్డారని చెప్పుకోవాలి మనం. అదొక పాసిబిలిటీ. తర్వాత 2000 కోట్లకి పైగా వీళ్ళు కొంటే వాళ్ళు అమ్మింది 1700 కోట్లే. ఎఫ్ఐఐస్ అమ్మింది 1700 కోట్లే. దీని ప్రకారం ఈరోజు ప్లస్ సైడ్ క్లోజ్ అవ్వాలి, కానీ మైనస్ సైడే క్లోజ్ అయింది. అయినప్పటికీ కూడా మైనస్ సైడే క్లోజ్ అయిందంటే అర్థం ఏంటంటే అదర్ దాన్ ఎఫ్ఐఐస్ అండ్ డిఐఎస్ దేర్ ఆర్ సమ్ పీపుల్ ఇన్వెస్టర్స్ ఆల్సో సోల్డ్ అని అర్థం, ప్రాఫిట్స్ బుక్ చేశారని అర్థం. అది వన్ ఆస్పెక్ట్. తర్వాత మార్కెట్ యాజ్ ఎ హోల్ రోజు డిస్కస్ చేస్తున్నది ఏమిటి అంటే కొంచెం డిస్టర్బ్డ్ మోడ్గా ఉంది. అంటే టెక్నికల్గా చెప్తున్నాను నేను, ఒక డైరెక్షనల్ మోడ్లో లేదు. అప్వార్డ్ కానీ డౌన్వర్డ్ కానీ డైరెక్షన్ లేదు. అలా అని చెప్పి ప్యూర్ రేంజ్ బౌండా కానే కాదు. ఇది ఈ ట్రాక్ ఏ ట్రాక్ అయితే ఉంటుందో ఆ ట్రాక్ నుంచి తప్పింది. అంటే ట్రాక్ తప్పడం అంటే టెక్నికల్గా ఏం జరిగిందంటే ఇక్కడ మార్కెట్లు పెరుగుతూ వెళ్ళాయి కదా. వెళ్ళినప్పుడు ఒక డిస్టర్బెన్స్ వచ్చింది, తర్వాత అది సర్దుకుంది, మళ్ళీ డిస్టర్బెన్స్ వచ్చింది. ఇది పరిస్థితి. అంటే దీని సంకేతం ఏంటి? ప్రీవియస్ లో ఇంకా టచ్ అవ్వలేదు, కానీ ఈ పీక్కి వెళ్ళటానికి సందేహిస్తున్నది మార్కెట్. అంటే మేజర్ బ్రేక్అవుట్ వస్తే తప్ప మార్కెట్ అప్వార్డ్ మూమెంట్ రాదు. అలాగని మేజర్ బ్రేక్అవుట్ కాకుండా ఇక్కడి నుంచి కిందకు వస్తే ఫినిష్, బేర్ ఫేజ్లోకి వచ్చేస్తుంది.
అట్లీస్ట్ షార్ట్ టర్మ్. మీడియం టర్మ్ మనకు తెలియదు కానీ షార్ట్ టర్మ్ బేర్ ఫేజ్లోకి వస్తుంది. కానీ అలాని రావటం లేదు, అలాని పైకి వెళ్ళటం లేదు. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నాం మనం. అందువల్ల ఏంటంటే ఈ ట్రెండ్ ఉన్నది చూసారా, ఈ అప్వార్డ్ ట్రెండ్, ఈ అప్వార్డ్ ట్రెండ్ ఇక్కడ క్లోజ్ అయింది. మళ్ళీ స్ట్రెంగ్త్ పుంజుకుని పైకి వెళ్ళటానికి పైకి వెళ్ళటానికి 15,000 దాటిన తర్వాత, 15,000 దాటనంత వరకు మనం ఈ మార్కెట్ గురించి చెప్పడానికి లేదు. పైగా ఇంతకాలమును 15,000కు దిగువగానే చాలా రోజులుగా 15,000కు దిగువనే వెళుతున్నది. మొన్న మధ్యన అయితే 14,300 ఆ రేంజ్, 200, 300 రేంజ్ కూడా వచ్చింది. అదొక సపోర్ట్ లెవెల్. అక్కడ సపోర్ట్ తీసుకుంది, లక్కీగా తీసుకుని 14,900 వరకు వెళ్ళింది. అంటే 800కి వెళ్ళింది అనుకుందాం, 850. 14,250 నుంచి 850 వరకు వెళ్ళింది. 600 పాయింట్లు అక్కడ తీసుకుంది లీడ్. బట్ దట్ వాజ్ నాట్ ఎనఫ్. తర్వాత మళ్ళీ వీక్ అవటం, మళ్ళీ రికవర్ అవటం. నిన్న ఎందుకు పెరిగింది తెలీదు, ఈరోజు ఎందుకు తగ్గింది తెలీదు. అంటే ఎందుకు పెరుగుతుంది ఎందుకు తగ్గుతుంది అనేది ఎందుకు తెలియదంటే, అక్కడ మార్కెట్లో ఆపరేట్ చేసే ప్లేయర్స్ లిమిటెడ్ ప్లేయర్స్, కొద్దిమంది అయితే వాళ్ళు ఒక అవగాహనతో వెళ్తారని అర్థం. ఇప్పుడు ప్లెంటీ ఆఫ్ ప్లేయర్స్ అయినప్పుడు కొన్ని వేల మంది, లక్షల మంది సైమల్టేనియస్గా కొనటం అమ్మటం చేస్తున్నారంటే వాళ్ళ మనసులో ఏముందో మనకేం తెలుస్తుంది. అందుకని ఎందుకు మార్కెట్ పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది, అది కొంచెం ప్రిసైజ్గా మనం నిర్ధారించలేము షార్ట్ రన్లో. బట్ లాంగ్ రన్లో అయితే వీలు పడుతుంది. ఏంటంటే లాంగ్ రన్లో అయితే మార్కెట్లు పెరుగుతాయని అర్థం. షార్ట్ రన్లో ఏమీ తెలియదు, ఏమీ చెప్పలేము, ఊరికే ప్రయత్నించడమే, గెస్ చేయడమే. సో బికాజ్ ఆఫ్ దిస్ డిస్టర్బెన్స్ మార్కెట్ ఏ దిశలో వెళుతుంది అనేది ఇప్పుడు చెప్పడానికి లేదు. అయితే స్లో మోషన్ పిక్చర్ లాగా కొద్దిగా పెద్ద వైలెంట్ మూమెంట్స్ లేవు కాబట్టి కొంచెం వెరీ షార్ట్ టర్ము నేరో రేంజ్ అని అంటున్నాం. 15,000 దగ్గర ఉన్నటువంటి ఇండెక్స్కి 100-150 పాయింట్లు నథింగ్ కదండి. 150 పాయింట్లు అంటే నథింగ్, 1%, అంతకన్నా ఎక్కువేం కాదు కదా. అది రెండో పాయింట్ ఏంటంటే, బ్యాంక్ నిఫ్టీ ఆబ్వియస్లీ చాలా ఓపెన్గానే ఇంతకన్నా వీక్గా ఉంది. నిఫ్టీలో కొంచెం వస్తున్నది స్ట్రెంగ్త్, బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో రావటం లేదు. అంటే మార్కెట్ ప్లేయర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ది క్వార్టర్లీ రిజల్ట్స్. అంటే మార్చి అయిపోయింది కదా, ఈ మార్చికి సంబంధించి క్వార్టర్లీ రిజల్ట్స్ ఏప్రిల్లో వస్తాయి కదా, కొంచెం మేలో కూడా వస్తాయి, మేలో. ఈ మే రిజల్ట్స్ ఎలా ఉంటాయో శాంపిల్స్ కనీసం చూద్దాము అని వెయిట్ చేస్తున్నట్టుగా ఉన్నారు. అందుకని అంతేకాకుండా టు బీ ఆన్ సేఫ్ సైడ్ కొంచెం ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకుని కూర్చుందాము, ఎట్లా వస్తుందో అని చెప్పి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతున్నదనమాట. ఆ కారణం దృష్ట్యా బ్యాంక్ నిఫ్టీ కంటే కొంచెం ఎక్కువగా వీక్గా ఉన్నది అని గమనించడం జరిగింది. ఈరోజు కూడా చూడండి, నిన్న చూడండి 2.3%, 4% నిఫ్టీ పెరిగితే 1.3, 1.4% బ్యాంక్ నిఫ్టీ పెరిగింది, అంత పెరగల. తర్వాత ఈరోజు 1.2 ఎంతో పర్సెంట్, సుమారుగా 1% ఆ రేంజ్లో నిఫ్టీ తగ్గితే, కానీ 1.8% ఏమో సుమారుగా బ్యాంక్ నిఫ్టీ తగ్గినప్పుడు నిఫ్టీ కంటే ఎక్కువగా తగ్గుతున్నది బ్యాంక్ నిఫ్టీ. పెరిగినప్పుడు నిఫ్టీ అంత పెరగటం లేదు. పర్సంటేజ్ వైజ్ తీసుకోవాలి, నంబర్ ఆఫ్ పాయింట్స్ కాదు. అందువల్ల ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ వీక్గానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ అంత తొందరగా పికప్ కాకపోవచ్చు అని అనిపిస్తున్నది. సో బ్యాంక్ నిఫ్టీ పికప్ అయితే తప్ప, బ్యాంక్ నిఫ్టీ పికప్ అవ్వకపోతే దాని ఇంపాక్టు, ఎందుకంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ స్టాక్స్ తాలూకు వెయిటేజీ న్యాచురల్గానే నిఫ్టీలో ఎక్కువ కదా, బాగుంది. ఎక్కువ అని అన్న కానీ బాగానే ఉంది, కన్సిడరబుల్గా ఉంది, బాగానే ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ పికప్ అవుతుంటే నిఫ్టీ తొందరగా పికప్ అవుతుంది.
వెయిటింగ్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ టు కమప్. కమాన్ లిఫ్ట్ ఇస్తున్నాను, చేయి అందిస్తున్నది. బ్యాంక్ నిఫ్టీ ఆ చేయి అందుకోలేకపోతున్నది, కొద్దిగా అట్లా ఉంది. బట్ ఏప్రిల్ కదా, ఏప్రిల్లో మళ్ళీ కానీ మళ్ళీ మొదలు పెట్టేద్దాం అనుకుంటే ఏప్రిల్లో మళ్ళీ మరొకసారి ఈ భూము రివైవ్ అవుతుంది. అయితే ఈ భూమి మాత్రం హాల్ట్ అయింది ప్రస్తుతానికి. మీరు గమనిస్తూనే ఉండి ఉంటారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లేకపోతే లార్జ్ క్యాప్లో క్లియర్గా కనపడుతున్నది. అయితే దెర్ ఈజ్ ఏ సిల్వర్ లైన్ దేర్ ఈజ్ సిల్వర్ లైనింగ్, అంటే దెర్ ఈజ్ ఏ హోప్ ఆర్ లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నెల్. ఏంటంటే అది మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇప్పటికీ కూడా ఇంటాక్ట్గానే ఉన్నాయి, వాటిలో సెల్లింగ్ ప్రెషర్ లేదు. నిఫ్టీలో కూడా, బ్యాంక్ నిఫ్టీలో కూడా పెద్దగా సెల్లింగ్ ప్రెషర్ లేదు, ప్రాఫిట్ బుకింగ్ అనుకోవాలి దీన్ని. అయితే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ప్రెషర్ లేదు, అసలే లేదు. అంటే మార్కెట్ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అగైన్ అని అనిపిస్తున్నది. అన్లెస్ మళ్ళీ క్లాజ్ ఉంటుంది కదా, సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ బిట్వీన్. అప్పుడు ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ బిట్వీన్, ఇప్పుడు మనం చెప్పే థియరీ అంతా ఫినిష్. మాకు ఎకనామిక్స్ మాస్టరు లెక్చరర్ గారు చెప్తూ ఉండేవాడు, ఎకనామిక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ అజంప్షన్స్, ప్రిమైసెస్ అని. మా డిగ్రీలో చెప్పే ఆయన కొంచెం చాలా గట్టిగా చెప్పేవాడు. ఎకనామిక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ప్రిజంప్షన్ అండ్ అజంప్షన్స్ బికాస్ ఇట్ డీల్స్ విత్ ది outside activity and behavior of the people, and it is dynamic, it is always changing అని అట్లా చెప్పేవాడు. అలానే స్టాక్ మార్కెట్లో జరిగేటువంటి డెవలప్మెంట్స్ మనం కేవలం టెక్నికల్స్ చూసేసి దానిలో బంధించలేం. ఎందుకని ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్ ఇన్ బిట్వీన్ కదండి. దట్ ఈస్ హౌ థింగ్స్ హ్యాపెన్ అండి. అందువలన ఇప్పుడు ఉన్న పరిస్థితి యాజ్ ఇట్ ఈజ్గా తీసుకున్నట్లయితే మార్కెట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్. పైకి వెళ్ళటానికి కానీ కిందకి రావటానికి కానీ, పైకి వెళ్ళటమా కిందకి రావటం అనేది ఫైనల్గా డిసైడ్ చేసుకుంటుంది. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి డిసైజివ్ మూడ్లో లేదు, డిసైడ్ చేయటానికి సిద్ధంగా లేదు. ఏదో స్ట్రక్చరల్ అంటే కొద్దిగా చేంజెస్ అన్నమాట, కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటున్నారు మార్కెట్. ఇట్ ఈజ్ అండర్ గోయింగ్ సమ్ అడ్జస్ట్మెంట్స్ అంతే. కొన్నవాళ్ళు అమ్మటం, అమ్మన వాళ్ళు కొనటం లాగా అడ్జస్ట్మెంట్సే జరుగుతున్నాయి తప్ప ఈరోజు మార్కెట్లో అయితే బిగ్ ప్లేయర్స్ దాదాపు కనిపించలేదు, లేరనే అనిపిస్తున్నది ఈరోజు మార్కెట్ ట్రేడ్ అయిన ఇది చూస్తే. అఫ్కోర్స్ ఎఫ్ఐఐస్, డిఐఎస్ వాళ్ళ పార్టిసిపేషన్ ఉంది. ఎఫ్ఐఐస్ అమ్మారు, డిఐఎస్ కొన్నారు. ఎఫ్ఐఐస్ ఎంత అమ్మారో అంతకన్నా ఎక్కువే డిఐఎస్ కొన్నారు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ మార్కెట్ 150 పాయింట్ల దగ్గర తగ్గింది. అది అంటే ప్రాఫిట్ బుకింగ్ ఉంది. వాళ్ళు ఫైటింగ్ ఏం చేసుకోలేదు. అంటే ఈ ఆపరేటర్స్, ఈ షార్ట్ టర్మ్ గేమ్ ప్లే చేసే పెద్ద ఆపరేటర్స్ ఈరోజు పెద్దగా లేరనే అర్థమవుతున్నది. అయితే ఇంట్రాడే ప్లేయర్స్ మస్తుగా ఉన్నారు. పాపం తగ్గినప్పుడల్లా అమ్ముతున్నారు, షార్ట్ సెల్లింగ్ చేస్తున్నారు. కొంచెం తగ్గగానే మళ్ళీ కవర్ చేస్తున్నారు. స్కాల్పర్స్, ఇంట్రాడే ప్లేయర్స్ కొంచెం యాక్టివ్గా ఎక్కువ పార్టిసిపేట్ చేసినట్టుగా ఈరోజు అనిపిస్తున్నారు. ఇట్స్ ఓకే, అంతమించి తప్ప ట్రెండ్ సెట్టర్స్ మాత్రం లేరు. ఓన్లీ డిఐఎస్, ఎఫ్ఐఎస్ వాళ్ళ ఎజెండా ప్రకారం వాళ్ళ విధిని నిర్వర్తించారు అంతే. వాళ్ళు అమ్ముకున్నారు, ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు, వీళ్ళు కొన్నారు. ఏమిటంటే కొంత మార్కెట్ని మెయింటైన్ చేయాలి కదా, చేయాలనుకుని అనే దృష్టితోటి చేశారేమో నాకు అనిపిస్తున్నది. ఇట్స్ ఓన్లీ మై ప్రిమైజ్. అయితే రేపటి సెటిల్మెంట్ పరిస్థితి ఏంటి అది కూడా చెప్తాను. రేపటి సెటిల్మెంటు, వీక్లీ సెటిల్మెంటు రేపు కదా, తర్వాత ఎల్లుండి సెలవు. నిఫ్టీ 14,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనపడుతున్నది. ఆప్షన్ చైన్ ప్రకారం 14,800 దగ్గర రెసిస్టెన్స్ కనబడుతున్నది. అంటే
ఈ 300 పాయింట్లు, ఇంకా చెప్పాలంటే 11,700 కూడా తీసుకోవచ్చు. మరి నా 500 కంటే దిగువకి వెళ్తేనో మనమేమో మనమే ఇది కాదు కదా, భవిష్యత్ ద్రష్టలం కాదు కదా. ఓపెనింగే వీక్గా ఉంటే, డౌన్గా ఉంటే, ఈ 600 దగ్గర ఓపెన్ అయితే, ఇంకా దిగువన ఓపెన్ అయితే 600 ఉంది, దగ్గర 700కి దిగువనే ఉంది కదా. 600 బిలో 600 ఓపెన్ అయితే అక్కడి నుంచి మళ్ళీ కొట్టుకు రావడానికి ప్రయత్నించవచ్చు ఇటు. బట్ ఇటు వెనక్కి కొట్టుకు రావడానికి ప్రయత్నించవచ్చు, కానీ ఆ ఛాన్సెస్ కొంచెం తక్కువగా కనబడుతున్నాయి. ఆ ప్రాబబిలిటీ కొంచెం తక్కువగా ఉంది. ఎవరి మనసులో ఏముందో తెలియదు అనుకోండి. మామూలుగా అక్కడ కనబడుతున్న దాని ప్రకారం అయితే 14,500కి దిగువకు రావడానికి ఛాన్సెస్ తక్కువగా కనబడుతున్నాయి. 700 దాటి పైకి వెళ్ళటానికి కనబడుతున్నాయి. అయితే మ్యాక్సిమం పెయిన్ 14,700 దగ్గర కనబడుతున్నది. సింగపూర్ నిఫ్టీ కొంచెం పాజిటివ్గానే ఉంది. మరి అమెరికన్ మార్కెట్స్ బాగున్నాయి, ఓపెనింగ్ బాగుంది. అయితే ఈరోజు యూరోపియన్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ యాజ్ ఎ హోల్ తీసుకుంటే అన్నీ రెడ్లోనే ఉన్నాయి. పెద్దగా తగ్గలేదు, కానీ కొద్దిగానే తగ్గాయి, కానీ రెడ్లోనే, అంటే స్ట్రెంగ్త్ లేదు. అయితే బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే, అంటే బ్యాంక్ నిఫ్టీ బ్యాంకింగ్ షేర్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది 33,000 రౌండ్ ఫిగర్ అండి. 34,000 ఫినిష్. 1000 పాయింట్లు అంటే 1000 పాయింట్లు వస్తుందా అంటే 34,000కి 1000 పాయింట్లు అంటే నథింగ్ అండి. 1/3 1000 డివైడెడ్ బై 33,000 నథింగ్. రోజుకు ఒక 1000 పాయింట్లు డిఫరెన్స్ రావటం పెద్ద విశేషమేం కాదు బ్యాంక్ నిఫ్టీకి. బట్ జనరల్గా ఏం చేస్తారంటే, రేపు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారంటే మరీ ఎక్కువ పడిపోకుండా, ఎక్కువ పెరిగిపోకుండా, పెరుగుతుంటే కొద్దిగా మెయింటైన్ చేస్తారు పెరగనివ్వకుండా, తగ్గుతుంటే మెయింటైన్ చేస్తారు మరీ తగ్గినివ్వకుండా. ఎందుకని అట్లా చేస్తారంటే, రేపు ఇటువైపు అటువైపు పుట్స్ కాల్స్ రెండు కరగబెట్టాలి కదా. ఈ ఆప్షన్ బయర్స్కి అడ్వాంటేజ్ ఇవ్వరు. మ్యాక్సిమం వాళ్ళ చేతుల్లోంచి లాగేసుకుంటారు. వాళ్ళ చేతుల్లోంచి లాగేసుకోవాలంటే ఏంటంటే, పెద్దగా పెరగకూడదు, పెద్దగా తగ్గకూడదు, ట్రెండ్ డే కాకూడదు. ట్రెండ్ డే అయ్యిందనుకోండి వన్ సైడ్ డైరెక్షన్. ట్రెండ్ డే అయితే వీళ్ళు ఆప్షన్ సెల్లర్స్ వన్ సైడ్ బుక్ అయిపోతారు. జనరల్గా ఆప్షన్ సెల్లర్స్ అటు ఇటు కూడా ఉంటారండి, వన్ సైడ్ ఉంటారు. అందుకని ఏంటి, అటు ఇటు కూడా బెనిఫిట్ రావాలంటే ఏంటంటే, పెద్దగా పెరగనివ్వకూడదు, పెద్దగా తగ్గనివ్వకూడదు. అట్లా మెయింటైన్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాని దృష్ట్యా ఏంటంటే మ్యాక్సిమం పెయిన్ 11,700 కనబడుతున్నది. బట్ ఇదివరకట్లాగా ఎగబడి కొనేద్దాం, అమ్మో తగ్గితే చాలు కొనేస్తాం అన్న దూకుడు ఇప్పుడు కనిపించడం లేదు. ఆ బయింగు దూకుడు కనిపించడం లేదు. అందుకని స్తబ్దత, అంటే జస్ట్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తారని అనిపిస్తున్నారు. అది సంగతి. ఎందుకంటే మచ్ మోర్ ఈజ్ దేర్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ అండ్ ఆల్సో మే, పర్టికులర్లీ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. అది అయితే ఒక డైరెక్షన్ తీసుకుని 15,000 నుంచి 16,000, 16,500కి తీసుకెళ్ళటానికి ఫౌండేషన్ పడవచ్చు. లేకపోతే మళ్ళీ 14,000, 13,500కి కరెక్షన్ మోడ్లోకి తీసుకురావచ్చు. కాబట్టి 13,500, 16,500, 16,500 కాకపోయినా 16,000, 13,500, 16,000 అంత రేంజ్ ఉంది ఏప్రిల్కి. ఏప్రిల్ టు మే సెకండ్ వీక్ వరకు తీసుకున్నట్లయితే, అంటే రానున్న నెల 15 రోజులు చాలా క్రుషియల్. ఈ క్రుషియల్ పీరియడ్లో ఖచ్చితంగా మనం చాలా చూస్తాం. కొంచెం వాలటైలిటీ మెయింటైన్ అయ్యే అవకాశమే కనపడుతున్నది, కంటిన్యూ అయ్యే అవకాశమే కనపడుతున్నది. ఎందుకంటే వాలటైలిటీ ఇండెక్స్ విక్స్ ఇప్పటికీ గమనించారో లేదో 20+ ఉంది. ఈరోజు కూడా జోక్ ఏంటంటే, మార్కెట్ తగ్గింది, వాలటైలిటీ ఇండెక్స్ పెరిగింది, లైట్గా పెరిగింది. నిన్న మార్కెట్ బాగా పెరిగింది, కానీ
పెరిగిందంటం కంటే కూడా మార్కెట్ ఇండెక్స్ బాగా పెరిగింది, కానీ వాలటైలిటీ ఇండెక్స్ పెద్దగా తగ్గలేదు. వాలటైలిటీ ఇండెక్స్ పెద్దగా తగ్గలేదు. నిన్న ఎవరితో మాట్లాడుతుంటే సందర్భంలో నేను అన్నాను, ఆయన బ్యాంక్ నిఫ్టీ 34,000 కదండి, నేను 34,000కి వచ్చింది కదా, బ్యాంక్ నిఫ్టీ 35,000 అండి అని చెప్పేశాడు. అయితే నాకు లోపల అనిపించింది 35,000 మరి అనేసాను కూడా. వాలటైలిటీ ఇండెక్స్ పెద్దగా ఏమీ తగ్గలేదు, 0.5% ఎంతో తగ్గింది, పెద్దగా తగ్గలేదు. నాకైతే అనిపించలేదు. అది లేదనుకోండి, ఫైనల్గా ఏం పెరగలేదనుకోండి, తగ్గింది. బట్ ఏంటంటే వాలటైలిటీ ఇండెక్స్ కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. బట్ టోటల్గా వాలటైలిటీ ఇండెక్స్ మీద బేస్ చేసుకుని మనం ట్రేడ్ చేయకూడదు. అది ఒక బేస్, ఒక ఇండికేటర్ మాత్రమే. వాలటైలిటీ ఇండెక్స్ మోర్ దెన్ 1% పెరిగింది, మరీ ఎక్కువ పెరగలేదు, 1.5%కి సుమారుగా దగ్గరలో పెరిగింది. మార్కెట్ 1% రేంజ్లో తగ్గింది. అంటే అక్కడ అది 1%, ఇది 1% ఆ రేంజ్లో ఉంది. రేపటి గేము వీక్లీ సెటిల్మెంట్ కాబట్టి వాళ్ళు ఆపరేటర్స్ తమకి అనుగుణంగా ఉండేలాగా ఎలా కావాలో అలా జాగ్రత్తగా మానిటర్ చేస్తారు, మేనేజ్ చేస్తారు. అందుకని రేపటి రోజు ట్రెండ్ని రిఫ్లెక్ట్ చేయకపోవచ్చు. రేపటి ట్రేడింగ్ని బట్టి అంతగా చెప్పలేకపోవచ్చు. కానీ నెవర్తెలెస్ ఏంటంటే పెద్దగా పెరగకుండా పెద్దగా తగ్గకుండా మేనేజ్ చేస్తారు అనేది అర్థం చేసుకోవాలి. కొంచెం అట్లీస్ట్ ఓపెనింగ్ గట్టిగానే, అంటే ఓపెనింగ్ కొంచెం పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అంతకుమించి తర్వాత ఆఫ్టర్ దట్ ఎలా ఉంటుందనేది మార్కెట్లో వేచి చూడవలసిందే. ఓకే అండి, ఫైనల్గా చెప్పాను కదా, రేపు ఈ టెక్నికల్ అనాలిసిస్ ప్రోగ్రామ్ గురించి క్లారిటీ ఇస్తానండి. క్లారిటీ ఇస్తూ, ఎందుకంటే ఎల్లుండి సెలవు కదా, ఎల్లుండి మార్కెట్ సెలవు కదా, గుడ్ ఫ్రైడే. సో ఎక్స్క్లూజివ్గా దీని మీద నేను వీడియో పెడతాను, క్లారిఫికేషను, క్లారిటీ వస్తుంది అందరికీ కూడా. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, చేస్తున్న వాళ్ళకి, చేయాలనుకునే వాళ్ళకి, ఎగ్జిస్టింగ్ గ్రూప్స్, తర్వాత ఫ్రెషర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా డెరివేటివ్స్ వారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.